మనకి ప్రెసెంట్ జో రూట్ ఫామ్ చూస్తూ ఉంటే ఎక్సలెంట్ ఫామ్లో కనిపిస్తూ ఉన్నాడు కదా. సో అయితే ఇప్పటి నుంచే కాదు, అతను 2021 నుంచి చూసుకుంటే అందరికంటే ఎక్సలెంట్ ఫామ్లో ఉంది జో రూట్ అనమాట. ఎందుకంటే మనకి ఒక పక్కన విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్ చూసుకుంటే 2021 నుంచే కొంచెం డిప్ అయిపోయింది. ఎప్పుడైతే విరాట్ కోహ్లీ ఫామ్ డిప్ అయిందో అప్పటి నుంచి జో రూట్ ఇంకా పుంజుకోవడం మొదలుపెట్టాడు. ఎందుకంటే మనకి రికార్డ్స్ కనుక ఒకసారి చూసుకుంటే మనకి 2021 నుంచి ఇప్పటి వరకు 2025 వరకు అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే అది జో రూట్ అనే చెప్పాలి. ఎందుకంటే జో రూట్ అప్పటి నుంచి 2021 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఏకంగా 21 సెంచరీస్ చేశాడు. సో మరి దాని తర్వాత సెకండ్ ప్లేస్లో చూసుకుంటే మనకి స్టీవ్ స్మిత్ అలాగే కేన్ విలియమ్సన్ వీళ్ళిద్దరూ కూడా కనిపిస్తూ ఉన్నారనమాట. అయితే వీళ్ళిద్దరు చూసుకుంటే 2021 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఏకంగా 10 సెంచరీస్ చేశారు. సో దీంతో సెకండ్ థర్డ్ ప్లేస్లో వాళ్ళిద్దరూ ఉన్నారు. సో దాని తర్వాత మరి ఫోర్త్ ప్లేస్లో కనుక మనం చూసుకుంటే హ్యారీ బ్రూక్ చూసుకుంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏకంగా 9 సెంచరీస్ చేశాడు అనమాట. అయితే మరి ఓవరాల్గా చూసుకుంటే మరి 2021 నుంచి జో రూట్ ఏకంగా 21 సెంచరీస్ చేసి ఎక్సలెంట్ ఫామ్లో అయితే కనిపిస్తూ ఉన్నాడు. సో ఈ రోజు మ్యాచ్లో కూడా మనం చూస్తే మాంచెస్టర్ వేదికగా ఏకంగా 150 రన్స్ చేశాడు. సో మరి దీన్ని బట్టి అర్థం చేసుకున్నారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మరి ఇంకొక 2-3 ఇయర్స్ కనుక ఆడాడు అంటే సచిన్ టెండూల్కర్ రికార్డు కూడా బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది.